8 వీడియోల వరకు వచ్చాయి. దానిలో ఇంత చిన్న ప్లాట్ ఏరియా చెప్పడం ఇదే మొదటిసారి. ఇక్కడ నుంచి మీకు కూడా చెప్పాలనుకున్న ఒక పాయింట్ చెప్పేస్తాను. నేను 300 గజాల పై పడినటువంటి ఎలాంటి ప్లాన్స్ని నేను చెప్పను, ఎలాంటి ప్లాన్ ప్రొవిజన్ని మీ ముందుకు తీసుకురాను. ఎందుకంటే ఇది 300 గజాల పైన అంటే సంపన్న వర్గాలకి, బాగా లగ్జరీగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కోసం అని దాని అర్థం. అంతే పెద్ద ప్లాట్ ఏరియాలో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వారు ఆ మాత్రం యొక్క ఇంజనీర్ ఫీజు కానీ ఆర్కిటెక్ట్ ఫీజు కానీ చెల్లించి వాళ్ళకు సౌకర్యవంతమైన ప్లస్ పూర్తిగా పరిణితి చెందినటువంటి టెక్నికల్ పర్సన్స్ తోటి వాళ్ళు సర్వీస్ తీసుకోగలుగుతారు. వారికి అంత అమౌంట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. అది నిర్మాణము లక్షలలో ఉంటుంది, ప్లాట్ ఖరీదు కూడా లక్షలలో ఉంటుంది, ఒక్కొక్కసారి కోట్లను కూడా తాకడానికి అవకాశం ఉంది. అయితే ఈ 200-300 గజాల్లోపు ఎక్కువ మధ్యతరగతి పీపుల్ ఉంటారు కాబట్టి చిన్న సైజ్ ప్లాట్ ఏరియాని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానని, ఇకపైన చిన్న సైజ్ ప్లాట్ ఏరియాతో ఉండే ప్లాన్సే ఎక్కువగా వస్తాయని, 300 గజాలు దాటినటువంటి ఎలాంటి ప్లాన్స్ రావని ఈ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసే వ్యూవర్స్ అందరికీ చాలా స్పష్టంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. విషయం ఇది. మన వాళ్ళు ఎవరికైనా నార్త్ రోడ్ సైడ్ ప్లాన్ని పరిచయం చేయాలనుకుంటే షేర్ చేయండి. ఇప్పటి వరకు గృహలక్ష్మి రమణ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి ఒకసారి నా తరపున రిక్వెస్ట్ అండి, పర్సనల్ రిక్వెస్ట్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో ప్లాన్లు, పర్మిషన్లు, భూమికి సంబంధించిన వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త కొత్త విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా భూమి పరమైనది కానీ పర్మిషన్ పరమైనది కానీ డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో కానీ నా వాట్సాప్ నెంబర్లో కానీ అడగండి. నేను తప్పకుండా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఉంటాను మరి. థ్యాంక్ యూ.